ఏంటి నాన్న ఇది? వీళ్లకు ధైర్యం చెప్పమని పంపిస్తే వీళ్లతో పాటు మీరు బాధపడుతున్నారు. బతుకులన్నీ చీకటితో అలుముకున్నాక ఏ ధైర్యంతో వెలుగు కోసం ఎదురు చూడమంటావమ్మా? మేఘం కమ్మినంత మాత్రాన చీకటైపోదు. అమావాస్యతో చంద్రుడు అంతర్ధానం అయిపోడు కదా నాన్న. పౌర్ణమికి పుంజుకుంటాడు. పౌర్ణమి ఆశ లేదు, పూర్తి గ్రహణమే. రాహుకేతువులు కాదు. రుణగ్రహణం పట్టింది బదలదు. అమ్మా, అదంతా మర్చిపోండమ్మా. ఆవిడ ఆవేశం చల్లారింది, భయం తొలగిపోయింది. నేనిప్పుడే ఆవిడతో మాట్లాడి వస్తున్నానమ్మా. వివరంగా కారణాలు చర్చించాను. అమ్మా, అత్తయ్య గారు మిథున తారకుల పెళ్లికి ఒప్పుకున్నారమ్మా. వైశ్య, నువ్వు చెప్పేది నిజమా? నిజంగా ఆవిడ ఒప్పుకుందా అమ్మా? హా. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడిన ఆవిడ ఎలా ఒప్పుకుంది వైశ్యు? మమ్మల్ని ఓదార్చటానికి, మేము ధైర్యంగా ఉండటానికి చెప్తున్నావు కదా. మీకు అబద్ధం చెప్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఆత్మవంచన పనులు ఈ వైశ్య ఎప్పటికీ చేయదు. అది కాదమ్మా. విపరీతమైన ప్రేమ ఉన్నవాళ్ళు, విపరీతమైన ద్వేషం ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడతారు నాన్న. ఎవరి ప్రేమలు వాళ్ళవి. వాళ్ళని సమాధానపరచగలిగితేనే వాస్తవాలు తెలుసుకోగలుగుతారు. ఆవిడ అన్ని విధాలా సమాధాన పడ్డ తర్వాతే అవన్నీ మూఢనమ్మకాలని, అవన్నీ పిచ్చి ఆలోచనలన్నీ అభిప్రాయానికి వచ్చాకే ఒప్పుకుంది. ఒప్పుకునేలా చేశాను. ఎందుకో ఇది నమ్మబుద్ధి కావట్లేదు. నా విషయంలో ఇలా అంటున్నావే? ఆవిడ తీరు అలా చేస్తోంది వైశ్యు. ఓకే, మీకు సాక్ష్యం కావాలా? చూడు అమ్మా. నాన్న, చూడు మిథునా. వైశ్యు, ఇక మన జీవితాల్లో చీకటి తొంగి చూసే ధైర్యం చేయదు. ఈ క్షణం నుంచి అన్నీ సంతోషాలే. ఎలాంటి విచారాలకు చోటుండదు. అయినా నేనుండగా ఎవరి కళ్ళు చెమ్మగిల్లనివ్వను. మా అందరి కన్నీళ్లు తుడిచే బంగారు తల్లివమ్మ నువ్వు. నా చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. వేటకు వెనకడుగు వేసేదాన్ని నేను కాదు. నా చెల్లెలికి న్యాయం జరిగే వరకు వదిలేదాన్నే కాదు. No!
చిన్న ఊర పిచ్చుక నన్ను ముక్కుతో పొడిచింది, కోళ్లతో రక్కింది. అదెంత, దాని బతుకెంత? దాని చేతిలో నేను ఓడిపోతే ఇంక విలువే ఉంది, నాకు పరువే ఉంటుంది. నన్ను మించిన తెలివి కలవాళ్ళు, నన్ను ఢీకొట్టే శక్తి కలవాళ్ళు ఉండరు అనుకున్నాను. కానీ ఆఫ్టర్ ఆల్ ఆ వైష్ణవి నన్ను ఎన్నిసార్లు అవమానిస్తుందా? నాకిష్టం లేని మిథునతో నా కొడుక్కి పెళ్లి చేస్తుందా? నాకు చెమటలు పట్టించిన దాన్ని నేను చెడుగుడు ఆడాల్సిందే. ఇప్పుడు ఇంత చేసింది, రేపు దాని చెల్లెలు నా కోడలిగా వస్తే దాన్ని గైడ్ చేసి నన్ను ఫూల్ని చేస్తుంది, నాతో ఫుట్బాల్ ఆడుతుంది. నో, అలా జరగటానికి వీల్లేదు. రేఖ ఈజ్ రేఖ. మళ్ళీ దాపురించావే. నేనంటే ఎంత అలుసైపోయానే. అత్తయ్య అంటూ నన్ను బసవన్నలా తలాడించేలా చేస్తావా? నిన్ను వైష్ణవి, నన్ను రెచ్చగొట్టి నిన్ను ఊరికే వదల్ని. రేపు మెహందీ అని పిలిచావు కదా,